స్థానిక గోదావరికని ప్రధాన చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ స్థాపన ఆవిర్భావ దినోత్సవ సభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విశ్వ హిందూ పరిషత్ గోరక్ష విభాగ జాతీయ కన్వీనర్ ఆకరపు కేశవరాజు పాల్గొని మాట్లాడడం జరిగింది. ముందుగా దీప ప్రజ్వలన చేసి విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్ సభ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఆకరపు కేశవరాజు మాట్లాడారు. విశ్వ హిందూ పరిషత్ స్థాపించబడి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని దేశంలోని గ్రామాన విస్తరించిందని, విశ్వ హిందూ పరిషత్ కమిటీల నియోక్తి కారణంగా దేశంలో మత మార్పిళ్లు అడ్డుకట్ట వేయడం జరిగిందని, లవ్ జిహాద్ పేరుతో హిందూ అమ్మాయిల్ని హిందూ కుటుంబాల్ని ముస్లింలుగా మారుస్తున్న హిందూ వ్యతిరేక చర్యల్ని అడ్డుకోవడం జరిగిందని అన్నారు. ముంబై హైకోర్టు అడ్వకేట్ ఆయన పేరు శివశంకర్ ఆప్టే. గుర్తుపెట్టుకోవాలి పెద్ద మనుషుల పేర్లు, మహానుభావులు వీళ్ళంతా. ఈ శివశంకర్ ఆప్టే గారు ప్రపంచ దేశాలు ఎలా జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయని తెలుసుకుని ఆయన కూడా కొన్ని ఆర్టికల్స్ రాశాడు రాష్ట్ర ధర్మ అనేటువంటి పత్రికల్లో ఎడిటర్గా. అదే సమయంలో ఆందోళన ఈ రెండు కలిసి విశ్వ హిందూ పరిషత్ ప్రారంభానికి దారితీశాయి. ఈ రకంగా 1900 కృష్ణ జన్మాష్టమి రోజు ముంబైలో ప్రారంభించబడిన విశ్వ హిందూ పరిషత్ 2 సంవత్సరాల తర్వాత ప్రపంచ సమ్మేళనం ఏర్పాటు చేసింది. గంగా, యమున, సరస్వతి నదుల యొక్క సంగమ స్థానం ప్రయాగరాజులో జనవరి 24, 25, 26వ తేదీల్లో 18 దేశాల నుండి 25,000 మంది వచ్చారు. ఆ రోజుల్లో అసలు 64 జై శ్రీరామ్ నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్. విశ్వ హిందూ పరిషత్ 61 సంవత్సరాలు పూర్తి చేసుకొని 62వ వసంతంలోకి అడుగుడినటువంటి శుభవేళ. దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే హిందువులు ఉన్నారో అక్కడక్కడ విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించడం కోసం వెళ్ళి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి చోట ఈ సంస్థాపన దినోత్సవ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. దానిలో భాగంగా మన యొక్క గోదావరి కని ఇది పోరాటాల గని. ఇక్కడ జాతీయ భావాలతో ధర్మాన్ని కాపాడడం కోసం, హిందుత్వాన్ని రక్షించడం కోసం అకుంఠితమైనటువంటి దీక్షతో పోరాటం చేసినటువంటి వందలాది మంది కార్యకర్తలు పుట్టినటువంటి యొక్క పవిత్ర భూమి ఇది. అటువంటి భూమికి నమస్సులు తెలియజేస్తూ ఈరోజు మనం ఈ ప్రశాంతమైనటువంటి సమయం ఆనందకరమైనటువంటి ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. కానీ మన మధ్యన ఇబ్బంది పెడుతూ ఈ చిన్న పురుగులు ఎట్లా వస్తున్నాయో ప్రశాంతమైనటువంటి